హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ రెసిపీ ఎట్లా ఉంటుందో చూద్దాం. కమా చికెన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేయించుకొచ్చి ఇట్లా డీప్ ఫ్రై చేయాలి. ఇట్లా బ్రౌనిష్ రాగానే మనం తీసేసుకోవాలి. బ్రౌన్ వచ్చేసారి తీసేసేయాలి. ఇది తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా డీప్ ఫ్రై చేసుకొని బ్రౌన్గా రావాలి ఆనియన్స్. సో గైస్, మా అమ్మ అయితే ఈరోజు చికెన్ కర్రీ విత్ చికెన్ ఫ్రై చేస్తుంది. మమ్మీ చూపి మమ్మీ ఎట్లా చేస్తున్నావు చూపి. ఇప్పుడైతే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాము. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం. నెక్స్ట్ మమ్మీ ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసేసినావు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రైయా? ఇట్లా పెట్టి ఇది పెట్టు. ఫైనల్గా ఆనియన్స్ ఈ కలర్లో రావాలి. నెక్స్ట్ ఎండుమిర్చి. మమ్మీ నెక్స్ట్ ఏం చేస్తున్నావు మమ్మీ? కరివేపాకు వేయించుకోవాలి. కరివేపాకు ఇట్లా డ్రై అయిపోవాలి. మంచిగా వేగాలి. ధనియాలు, మిరియాలు ఇవన్నీ వేయించుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకుని అన్నీ మిక్సీ పట్టుకోవాలి. అన్నీ మిక్సీ జార్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక 10 ఎల్లిపాయలు వేయించుకొని తీసుకోవాలి. ఫైనల్గా మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా రెడీ అవుతుంది. ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు ఇవన్నీ మిక్సీ పట్టినవి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలపాలి. అంతా మిక్స్ అయ్యాక కలపాలి. కొంచెం కరివేపాకు పొడి యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్ లుక్. దీంతో కనుక అన్నం తింటే